రైల్వే ట్రాక్ పక్కన నివసిస్తున్న నిరుపేదలకు ప్రభుత్వ భూమి కేటాయించాలని బహుజన సమాజ్ పార్టీ చీరాల నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జి చిట్టిమల సంగీతరావు ఆధ్వర్యంలో వేటపాలెం మండలం వేటపాలెం రైల్వే స్టేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు కొన్ని సంవత్సరాల నుండి రైల్వే ట్రాక్ పక్కన చిన్న చిన్న గృహాలు నిర్మించుకుని జీవిస్తున్నారు. రైల్వే డిపార్ట్మెంట్ వారు వచ్చి పేదలు వేసుకున్న ఇళ్లను తొలగించుటకు నోటీసులు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ రోజు వేటపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో పేదల ఇండ్లు తొలగించే వారికి ప్రభుత్వ భూమి కేటాయించాలని గౌరవ ఎంఆర్ఓ గారిని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కటారి లలితాదేవి, అద్దంకి శివప్రసాద్, అద్దంకి ఆదిలక్ష్మి, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఉన్నాం. వేటపాలెం రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే ట్రాక్ ఆనుకొని గత 20-30 సంవత్సరాల నుండి కొంతమంది పేదలు నివసిస్తున్నారు. ఈరోజు రైల్వే వాళ్ళు ఆ పేదల్ని ఇల్లు తొలగిస్తున్నారు. వాళ్ళకి తొలగించిన పేదలకి ఇల్లు స్థలాలు కావాలని గౌరవ ఎంఆర్ఓ గారి కార్యాలయంలో అర్జీ పెట్టుకున్నాం. ఎవరైతే ఈ పేదలు రైల్వే ట్రాక్ పక్కన నివసిస్తున్నారో వాళ్ళకి ఇల్లు తొలగించమని ఉన్న పేదలకి నివేశ స్థలాలు ఇవ్వాలని, వాళ్ళకి ఒక ఆధారం చూపించాలని, వాళ్ళకి ప్రభుత్వము కేటాయించాలని గౌరవ ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దీనిపై స్పందించి ఎవరైతే పేదలు ప్రభుత్వం భూములు ఉన్నారో, ఎవరైతే పేదలు ఇళ్ల స్థలాల కోసం ఉన్నారో వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ పేదలను గుర్తించి ఎవరైతే రైల్వే ట్రాక్ పక్కన ఉన్నారో వాళ్ళని తొలగించిన పరిస్థితుల్ని గమనించి వీరికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటుంది. అదేవిధంగా చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిట్టిమల సంగీతరావు గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. జై భీమ్, జై భారత్.